హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఇది వచ్చేసి మొన్న వెనస్డే రోజు వ్లాగ్ అండి. యాక్చువల్లీ నిన్ననే పెట్టాలి, కాకపోతే నిన్న ఒక పెళ్ళి ఉంటే ఇంకా అటు వెళ్ళామండి. వీడియో ఎడిటింగ్ అదంతా చేయలేదు. సో అందుకనేసి ఇంకా ఈ రోజు పెడుతున్నానండి. వెనస్డే రోజు అయితే ఇంకా పొద్దున్నే లేచి పనులు స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే జుట్టు మొత్తం నీట్గా అయితే వేసుకున్నానండి. చూసారు కదా, ఇంక ఇప్పుడిప్పుడే హెయిర్ అయితే గ్రోత్ అవుతుంది. ఇంకా కొంతమంది అయితే కామెంట్స్ పెడుతూనే ఉన్నారండి, మీరు మళ్ళీ ఎప్పుడు గుండు చేపించుకుంటారు అనేసి. అసలు నాకు అర్థం కాలేదు, మళ్ళీ గుండె ఎందుకు చేపించుకుంటాను అనేసి ఒకటేసారి మొక్కుకున్నానండి, అది చేపించుకున్నాను. ఇంకా వాళ్ళేమో ఎప్పటికీ హెయిర్ అంటే కంటిన్యూస్గా తీపించుకుంటూనే ఉంటాను అనుకుంటున్నారో ఏమో, నాకు అర్థం అవ్వలేదండి. అసలు భలే ఫన్నీగా అనిపించింది. నేనైతే ఒకటేసారి చేపించుకున్నానండి, దేవుడికి మొక్కుకున్నాను, తీపించుకున్నాను, అంతే అండి. ఇంకా మళ్ళీ ఈ మధ్యలో అయితే అసలు నేను గుండు అలాంటివి చేపించుకోను. హెయిర్ అయితే పెంచుకోవాలనేసి అనుకుంటున్నానండి. నాకు అసలే లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టం అండి. ఇంకా నేను కేవలం మా పాప కోసం మొక్కుకొని తీయించుకున్నాను, అంతే. సో ఎవరికైనా ఈ హెయిర్ అంటే ఇష్టం ఉంటుంది కదండి, తరచూ అయితే ఎవరు గుండు చేయించుకోరు కదా. సో ఇంకా ఈ డౌట్ నేనైతే ముందే క్లియర్ చేశాను. ఎందుకంటే వీడియోలో నాకు అంటే ఆ కామెంట్ రాగానే ఒకలా అనిపిస్తుందండి, ఏంటి ఇలా ఉన్నారు, గుండు ఎప్పటికీ చేయించుకుంటారా అని అడుగుతున్నారు ఎందుకు అనేసి నాకు అసలు అర్థమే కాలేదండి. ఇక్కడైతే నేను పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్‌లోంచి పాలు తీసుకొచ్చి ఇంకా పాలైతే స్టవ్ మీద పెట్టేసానండి. ఇంకా మా బాబు చూసారు కదా, నా వెనకనే తిరుగుతూ ఉన్నాడు. మీకు ఇలాంటి వీడియోస్ నేను ఎక్కువ పెట్టను కదండీ. ఇంకా ఇట్లా షూట్ చేస్తే బాగుందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా వీడియో అయితే దగ్గర నుంచి తీస్తున్నాను కాబట్టి కొంచెం అయితే ఇంకా లావు కనిపిస్తున్నానండి. నార్మల్‌గా ఉండేదానికంటే వీడియోస్‌లలో అయితే బాగానే లావు కనబడుతున్నాను. ఇంకా నేనైతే పాలు కాగగానే తర్వాత పల్లీ చట్నీ కోసం అయితే ఇక్కడ పల్లీలు వేయించుకుంటున్నానండి. ఫ్రిడ్జ్‌కి అయితే ఇంకా ఎప్పుడు తీసినా కానీ తాళం వేసి పెట్టాల్సి వస్తుందండి. పిల్లలు అస్సలు ఊరుకోవట్లేదు. ఊరికనే ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్‌లో ఏముంది ఏముంది అనేసి చూస్తూ ఉన్నారండి. దానివల్ల ఏంటంటే ఫ్రిడ్జ్ కూలింగ్ అనేది తగ్గిపోతుందండి. అంత తొందరగా కూల్ అవ్వట్లేదు ఏది పెట్టినా కానీ, ఊరికనే డోర్ తీసి పెట్టడం వల్ల. అందుకే ఎప్పటికైతే లాకేసి ఉంచుతున్నానండి ఫ్రిడ్జ్‌కి అయితే. ఇంకా తర్వాత ఫ్రిడ్జ్‌లోంచి మళ్ళీ కొంచెం దోసపిండి ఉంటే ఆ దోసపిండి అయితే పట్టుకొని వచ్చానండి బయటికి. దాంట్లో ఇంకా కొంచెం వాటర్ అలాగే సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా ఆల్రెడీ కొన్ని పనులైతే చేసేసానండి. అంటే ఇల్లు అదంతా కూడా ఊడ్చేసాను. అదైతే వీడియో ఏం షూట్ చేయలేదు. ఓన్లీ నేను కిచెన్‌లో చేసే పనులే వీడియో అయితే షూట్ చేస్తానండి ఎక్కువ శాతం. నార్మల్‌గా మిగతా వర్క్స్ అయితే కొంచెం తక్కువగానే షూట్ చేస్తాను. సో ఇక్కడైతే అంటే ఈ రాగి పిండి మొన్నటిదండి కొంచెం ఉండే. ఇంకా ఈ రోజు వరకు అయితే సరిపోతది. ఇంకా వాటర్ యాడ్ చేసుకొని మంచిగా అంటే దోసలేయడానికి ఎంత కన్సిస్టెన్సీ కావాలనో అంత సెట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇక్కడైతే నేను ఫ్రెష్ అయ్యి వచ్చి మళ్ళీ నా కోసం అయితే హాట్ వాటర్ పెట్టుకున్నాను. అవైతే గ్లాస్‌లోకి వేసుకుంటున్నానండి. ఇక్కడ నిమ్మరసం అయితే పిండుకుంటున్నాను. ఇంకా ఈ నిమ్మకాయలు అయితే కొంచెం చిన్న చిన్న సైజులో ఉన్నాయండి. సో అందుకనేసి ఒక నిమ్మకాయ మొత్తం అయితే నేను పిండుకుంటున్నాను. నార్మల్‌గా అయితే అంటే చియా సీడ్స్ పౌడర్ వేసుకున్నప్పుడు నేను లెమన్ పిండుకోనండి. కాకపోతే ఈ మధ్యలో అయితే కొంచెం ఎక్కువ రిజల్ట్ ఉండాలని ఇటు హనీ యాడ్ చేసుకుంటున్నాను, చియా సీడ్స్ పౌడరు, అలాగే చియా సీడ్స్ అంటున్నా, ఫ్లాక్స్ సీడ్స్ పౌడరు, అలాగే మళ్ళీ లెమన్ అండి. ఇన్ని వేసుకొని తాగుతున్నాను. అసలు ఇట్లా కాంబినేషన్ తాగొచ్చో తాగరాదో కూడా నాకైతే తెలియదండి. కాకపోతే నేనైతే ఇంకా తాగేస్తున్నాను. ఇవన్నీ కలుపుకొని తాగితే రిజల్ట్ ఏమైనా మంచిగా ఉంటదేమో అనేసి అయితే తాగుతున్నానండి. ఇంకా హాల్లోకి వెళ్తే మా బాబు ఎక్కడ అడుగుతాడో అనేసి కిచెన్లోనే దీన్ని అయితే తాగేస్తున్నానండి. వాటర్ అయితే కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి. సో అందుకనేసి ఫాస్ట్గా అయితే తాగేస్తున్నాను. ఇంకా కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఏంటో నా చాదస్తం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇవన్నీ తాగితే అసలు రిజల్ట్ ఏమైనా కనిపించదో నాకైతే అర్థం అవ్వట్లేదు. కానీ అన్ని రకాలు ట్రై చేస్తానండి నేను. అంటే ఎవరు ఏది చెప్పినా ట్రై చేయాలనిపిస్తుంది. ఆ సిచ్యువేషన్ అలాంటిది. వెయిట్ గెయిన్ అవ్వడం ఎంత ఈజీయో అది తగ్గడం మాత్రం అంత కష్టం అండి. దానికోసం అయితే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. అంటే ఎవరమైనా అంతే అండి, లేడీస్ వన్స్ పిల్లలయ్యాక ఇంకా వెయిట్ గెయిన్ అవుతాం కదా, దాన్ని తగ్గించడానికి అయితే నానా తంటాలు పడుతూ ఉంటామండి. కొంతమంది ఏమో ఈజీగా వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. కొంతమంది అంత ఈజీగా కారండి. నాది అదే బాడీ అండి. అంటే తిన్నా తినకున్నా ఇలానే ఉంటాను. కొంతమంది కొంచెం తినకున్నా కానీ చాలా వీక్ అయిపోతూ ఉంటారు. సో ఇంకా వాళ్ళని చూస్తే నాకు అరే వీళ్ళ పనే బెటర్ ఉంది అనిపిస్తుందండి. ఇంకెవరి బాడీ తత్వం వాళ్ళది అనేసి నాకు నేను సర్ది చెప్పుకుంటున్నాను. ఇక్కడైతే నేను అంటే ఆ వాటర్ తాగడం కంప్లీట్ అయిపోగానే బ్రేక్ఫాస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. సో ఇంకా మా పిల్లలు ఆల్రెడీ అడుగుతూ ఉన్నారు దోశ దోశ అనేసి. ఇంకా వాళ్ళు తినడం తక్కువ ఉంటుంది, అడగడం ఎక్కువ ఉంటుందండి.
సో, ఎవరి పిల్లలైనా అలానే ఉంటారు నాకు తెలిసి. ఇక్కడైతే నేను చెరొక దోసేసి ఇచ్చానండి. పాపకొకటి, బాబుకొకటి ఇచ్చి అయితే ఇంకా వాళ్ళను హాల్‌లో కూర్చోబెట్టేసాను. ఇద్దరికీ ఒకేసారి ఇచ్చానండి. ఒకరికి ముందిచ్చి, ఒకరికి తర్వాత ఇచ్చాననుకో కొట్టుకుంటూ ఉంటారండి. సో, అందుకనేసి 2 దోసలేయడం కంప్లీట్ అవ్వగానే చెరొకటైతే ప్లేట్‌లలోకి పెట్టి ఇచ్చేసానండి. దోస కంటే చట్నీ ఎక్కువ తింటున్నారు పిల్లలైతే. సో, కొంచెం చట్నీ, కారం చేస్తేనేమో వాళ్ళు సరిగ్గా తినట్లేదనేసి కొంచెం కారం తక్కువేసానండి. ఇంకా కారం తక్కువేసినందుకు దోస తినడం పక్కన పెట్టి ఇంకా చట్నీ తింటున్నారు. ఇక్కడైతే ఈ దోస ప్యాన్ తొందరగా వేడైపోతుందండి. సో, అందుకనేసి కొన్ని వాటర్ జల్లి మంచిగా ఆనియన్‌తో అయితే రుద్ది ఇక్కడ దోసలేస్తున్నానండి. సో, నేను వాటర్ జల్లి కొంచెం ఆనియన్‌తో రుద్దినా గానీ ఆ ప్యాన్ అయితే కొంచెం హీట్ తగ్గలేదండి. దోస చూసారు కదా! అలా వేయగానే కాలక ముందుకే ఇట్లా పైకి లేస్తుందండి. ఇలా పైకి లేస్తే ఏంటంటే దోస అంత మంచిగా కాలదు. సో, మొత్తం దోస కాలాకే పైకి ఇట్లా వచ్చిందనుకో క్రిస్పీగా మంచిగా ఉంటదండి. ఇక్కడ చూడండి అది మొత్తం ఎలా కాలిందో. ఇంకా మా హస్బెండ్ కోసం అయితే వేస్తున్నానండి ఇప్పుడు. తనేమో ఫ్రెష్ అవుతున్నారు. ఆఫీస్‌కి టైం అయిపోతుందండి. ఇంకా తన కోసం ఫాస్ట్‌గా వేసి అక్కడ పెట్టేసాను. తనైతే ఇంకా తిని ఆఫీస్‌కెళ్ళిపోయారండి. ఇంకా తన ఆఫీస్‌కెళ్ళగానే నేనైతే నా పనులు స్టార్ట్ చేశానండి. ఎందుకంటే పనులన్నీ ఫాస్ట్‌గా చేసుకున్నాననుకో తొందరగా వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చండి. ఇంకా ఆఫ్టర్‌నూన్ టైంలో అయితే మొత్తం ఖాళీగా ఉండొచ్చు. అందుకనేసి ఇంకా ఇప్పుడు టైం ఉందని వంటే చేస్తున్నానండి. ఈరోజైతే బీరకాయ పప్పు చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం అయితే బీరకాయలు కట్ చేసుకుంటున్నానండి. బీరకాయ పప్పు కర్రీ అయితే మా పాపకి చాలా ఇష్టమండి. ఉత్త బీరకాయ వండితే సరిగ్గా తినట్లేరు. ఇంకా పప్పు కావాలి అనేసి అడుగుతుంది. అందుకనేసి ఇంకా బీరకాయ పప్పు అయితే చేస్తున్నానండి. నాకు కూడా ఈ మధ్యలో ఉత్తి బీరకాయ కంటే బీరకాయ పప్పే బాగా నచ్చుతుంది. ఇంకా పిల్లలు ఏంటంటే పప్పు చారు ఇలాంటివి కొంచెం ఎక్కువగా తింటారు కదండీ! సో, అందుకనేసి నార్మల్‌గా ఓన్లీ పప్పు కర్రీ వండకుండా ఇట్లా బీరకాయ పప్పు అయితే వండుతున్నాను. ఉత్త బీరకాయలు వండాననుకో ఇంకొకటి చెప్పాలంటే అది మధ్యాహ్నం వరకే కర్రీ అయితే అయిపోతుందండి. దాంట్లో కొంచెం పప్పేసాననుకో సాయంత్రం వరకు కర్రీ కూడా సరిపోతదండి. అందుకనేసి ఇంకా అలా ప్లాన్ చేసుకున్నాను. ఇక్కడైతే బీరకాయలు మొత్తం పీల్ చేసుకున్నానండి. బీరకాయలైతే ఈరోజు కొంచెం మంచిగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అంటే ఎప్పుడు తీసుకొచ్చినా గానీ 1, 2 పాడైనవే ఉంటున్నాయండి. ఈరోజు కూడా అలానే ఉంటాయేమో అనిపించింది కానీ ఇంకా ఈరోజైతే అన్ని బీరకాయలు బానే ఉన్నాయండి. ఇంకా ఇవి కట్ చేయడం అంటే పీల్ చేయడం అయిపోగానే ఇంకా బీరకాయలన్నిటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నానండి. నాకేంటంటే బీరకాయ కర్రీలో గానీ, ఇట్లా పప్పు బీరకాయలో గానీ బీరకాయ ముక్కలు చాలా చిన్న సైజులో ఉండాలండి. అలా ఉంటేనే నాకు చాలా అంటే టేస్టీగా అనిపిస్తది. తినడానికి కూడా నచ్చుతదండి. సో, అందుకనేసి ఇంకా చిన్న చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా బీరకాయలు కట్ చేయడం అయిపోగానే ఆనియన్, పచ్చిమిర్చి గూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడైతే కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఈ ప్యాన్ ఉంది కదా! పొద్దున పల్లీలు వేయించుకున్నది. ఇంకా అదే ప్యాన్‌లో అయితే చేస్తున్నానండి. మళ్ళీ ఇంకొక ప్యాన్ ఎందుకనేసి దీంట్లోకైతే ఆయిల్ తీసుకున్నాను. సో, ఆయిల్ వేడైన తర్వాత అయితే కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం ఆవాలైతే వేసుకుంటున్నానండి. ఇంకా నార్మల్‌గా మనం బీరకాయ కర్రీ ఎలా చేస్తామో అలానే చేసేస్తున్నాను గానీ కొంచెం పెసరపప్పు యాడ్ చేస్తున్నాను. పెసరపప్పు కూడా నేను మరీ ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసి బాగా మెత్తగా ఉడికించానండి. పప్పు ఏంటంటే కొంచెం గింజలుగా ఉండాలి. అలా ఉంటేనే టేస్ట్ బావుంటది. ఇంకా మా వాళ్ళకి కూడా ఇష్టమండి. సో, అందుకనేసి మొత్తం మెత్తగా ఉడకబెట్టాననుకో అంత దగ్గరికి అయినట్టు ఒకలా అనిపిస్తదండి. సో, అందుకనేసి నేనైతే మెత్తగా ఉడికిచ్చాను. ఇక్కడ చూసారు కదా! నేను ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి. యాక్చువల్లీ అయితే దీంట్లో వెల్లుల్లి దంచి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నాకంత అంటే వెల్లుల్లి రెబ్బలు ఇంట్లో లేవండి. సో, అందుకనేసి నేను అల్లం వెల్లుల్లి పేస్టే వేశాను. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి. అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు పప్పు అయితే యాడ్ చేస్తున్నాను పెసరపప్పు. నార్మల్‌గా అయితే అన్ని కర్రీస్‌లలోకి పెసరపప్పు నానబెట్టేస్తానండి. దీంట్లోకైతే ఇంకా డైరెక్ట్ వేసేసాను. వేసేసి నూనెలో అయితే పప్పును బాగా ఫ్రై చేసుకోవాలండి. సో, అందుకనేసి కలుపుతూ అయితే ఫ్రై చేసుకున్నాను. ఇంకా ఈ పెసరపప్పు మొత్తం ఫ్రై అయింది అనిపించిన తర్వాత అయితే అప్పుడు బీరకాయ ముక్కలు యాడ్ చేసుకుంటానండి. బీరకాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత కూడా కాసేపు అయ్యాక నీళ్ళు వేస్తాను. వెంటనే నీళ్ళైతే వేయనండి. ఎందుకంటే ఫస్ట్ బీరకాయలో ఉన్న వాటర్ మొత్తం బయటకొచ్చి ఇంకా ఆ వాటర్‌లో పప్పు అయితే కొంచెం ఉడుకుతదండి. ఇంకా అప్పటికి కూడా మనకు కొంచెం ఉడకలేదు అన్నట్టు అనిపిస్తే అప్పుడైతే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా! బీరకాయ ముక్కలైతే అన్నీ వేసుకున్నాను. వేసుకొని అయితే మంచిగా కలుపుతూ ఉన్నానండి. పెసరపప్పు ఏంటంటే మనకు ఇట్లా వేయించుకుంటే టేస్ట్ బావుంటదండి. ఆయిల్‌లో బాగా వేగిపోతది కదా! సో, అందుకనేసి టేస్ట్ అయితే బావుంటదండి. ఇంకొక సైడ్ కర్రీ అవుతూ ఉంటే, ఇంకొక సైడ్ అయితే నేను బోలు తోముతున్నానండి. బ్రేక్‌ఫాస్ట్ చేసిన బోళ్ళు అలానే ఉన్నాయి. సో, అందుకనేసి ఇప్పుడు ఇవైతే తోమేస్తున్నాను.
ఇంకా నా పని నేను చేసుకుంటూ ఉంటే పిల్లలిద్దరూ అయితే ఆడుకుంటున్నారండి. కొంచెం దోస తిన్నారు కదా! అందుకే ఎనర్జెటిక్‌గా ఉన్నారు. ఇంకా వాళ్ళాట వాళ్ళైతే ఆడుకుంటున్నారండి. సో, ఇంక నా పనైతే ఫాస్ట్‌గానే కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ టైంలో అయితే. అంటే వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు కదా! వాళ్ళు ఆడుకుంటూ ఉంటే నా పని నేను మంచిగా ప్రశాంతంగా చేసుకుంటానండి. ఏడుస్తూ, కొట్టుకుంటూ ఉంటేనే పనైతే టైంకి అవ్వదు. సో, ఇంకిక్కడైతే ఇది నిన్నటి బిర్యానీ గిన్నె అండి. నిన్న నైట్ తోమలేదు. సో, ఇంకిప్పుడు కొంచెం మిగిలిపోతే అది పాడైపోయిందండి. అది పడేసి ఇంకా ఆ గిన్నె కూడా తోమేస్తున్నాను. ఇంకిక్కడైతే బోళ్ళు తోమడం గూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా బోళ్ళయితే కడిగేసేయాలి మొత్తం అయితే. ఈరోజైతే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే మామూలుగా నిద్ర రావట్లేదండి. నాకైతే ఏదన్నా ఊరికెళ్ళినా గానీ, బయటికెళ్ళొచ్చినా గానీ చాలా టైర్డ్ అయిపోతూ ఉంటానండి. ఆ నెక్స్ట్ డే అయితే నాకెంత లేజీగా ఉంటదో, సో ఈరోజు కూడా అలానే ఉందండి. ఇంకిప్పుడు పిల్లల్ని పడుకోబెట్టి వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేశానే గానీ ఎంత నిద్రొచ్చేస్తుందో. నిద్రలో అయితే ఒక్కొక్కసారి ఏం మాట్లాడతానో తెలియదండి. సో ఇంకిక్కడైతే బోళ్ళు మొత్తం తోమడం కంప్లీట్ అయిపోయింది. ఈలోపు కర్రీ గూడా కొంచెం దగ్గర పడినట్టు అనిపిస్తే కలుపుతున్నానండి. సో, ఇప్పుడైతే ఇంకా దీంట్లో వాటర్ లేకుండా ఇంకిపోయాయనేసి కొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను. చేసైతే దాన్ని సిమ్‌లో పెట్టేసి ఇంకా కర్రీ మొత్తం దగ్గర పడే వరకైతే ఉడికిచ్చేసానండి. ఇంకిక్కడైతే ఎగ్స్ కూడా బాయిల్ చేస్తున్నాను. పొద్దున్నే పెట్టానండి. బాయిల్ అయిపోయాయి. ఇంకిప్పుడు దాంట్లో అయితే కొంచెం ఫ్రెష్ వాటర్ ఏసి ఇంకా ఎగ్ అయితే మొత్తం పొట్టు తీస్తున్నానండి. మా బాబయితే ఈ మధ్యలో అసలు ఏం తినట్లేదు. ఓన్లీ బాయిల్డ్ ఎగ్, బనానా తప్ప అసలు ఏం తినడానికి ఇష్టపడట్లేదండి. ఎంత పెట్టినా గానీ అస్సలు తినడం లేదు. సో, పొద్దున్నే లేవగానే ఈ ఎగ్స్ చూపెట్టి కావాలనేసి ఒకటే గోలండి. పచ్చి ఎగ్సే తింటా అనేసి గోల చేస్తూ ఉంటే ఇంకా అవైతే ఉడికిచ్చేసాను. సో, ఇంకిప్పుడు అవైతే కర్రీలో గూడా వేస్తున్నానండి. నార్మల్‌గా అయితే 4 ఎగ్స్ కదా నేను బాయిల్ చేసింది. ఒక ఎగ్ అయితే బాబుకి ఇచ్చేసి ఇంకా 3 ఎగ్స్ ఉంటాయి కదా! అవైతే కర్రీలో వేశానండి. కర్రీలో అంటే ఇట్లా నార్మల్‌గా కర్రీలో ఎగ్స్ ఏసుకుంటే ఆ కర్రీలో ఉండే ఆయిల్ అదంతా ఎగ్స్‌కి బాగా పట్టి ఎగ్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. కొంతమందికి అలా చేస్తే ఇష్టం. కొంతమందికేంటంటే ఎగ్స్ అట్లా గ్రేవీ కర్రీలో వేసుకోవడం ఇష్టం ఉండదండి. సో, నాకైతే అలా వేసుకోవడమే చాలా ఇష్టమండి. ఇంకిక్కడ వాటర్ వేసాను కదా! ఆ వాటర్ కూడా మొత్తం దగ్గర పడే వరకైతే ఉడికించుకోవాలండి. ఇంకా ఇందాకే చెప్పాను కదండీ! పప్పయితే బాగా మెత్తగా ఉడికితే నాకు నచ్చదనేసి కొంచెం ఇట్లా వాటరీగా కొంచెం పప్పు అంటే గింజలుగా ఉంటేనే ఇష్టమండి. సో, అందుకనేసి ఇక్కడ వరకే ఉడికిచ్చి లాస్ట్‌లో అయితే కొత్తిమీర వేసేసానండి. వేసి ఇంక అంతా ఒకసారి కలిపైతే స్టవ్ ఆఫ్ చేశానండి. అసలు బీరకాయ పప్పయితే చాలా టేస్టీగా వచ్చిందండి. ఇంకా ఈ పప్పు కర్రీ గూడా ప్రిపేర్ చేయడం కంప్లీట్ అయిపోయాకైతే నేను మ్యాంగోస్ తీసుకొచ్చామండి మొన్న ఇంటి దగ్గర నుంచి. అవి పండాయా లేదా అని చూస్తే కొన్నైతే పండాయండి. సో, ఇంకా వీటినైతే కొంచెం వాటర్‌లో సాల్ట్ ఏసి నానబెట్టేసానండి. దానిపైన కొంచెం సొన లాంటిది ఉంటది కదండీ! అది బాగా అంటి ఉన్నదన్నట్టు. ఇంకా అది మొత్తం పోయి క్లీన్ అయితాయి అనేసి అవైతే రసాలండి. చాలా టేస్టీగా ఉన్నాయి అసలు. మా పిల్లలకైతే చాలా నచ్చాయండి. ఇంకా ఇవి అయిపోయాక కూడా మళ్ళీ తీసుకురావాలి అనేసి అనుకుంటున్నాము. ఇక్కడైతే నేను రైస్ కూడా కడిగి పెడుతున్నానండి. అంటే ఇంక రైస్ కడిగి పెట్టామనుకో తినే ముందు బియ్యం పెట్టుకోవచ్చు. సో, అందుకనేసి రైస్ కూడా కడిగైతే పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా మార్నింగ్ పనులన్నీ కంప్లీట్ అయిపోయాయండి. హాయ్ అండి. ఏం చేస్తున్నారు అందరూ? సో, ఇప్పుడే నా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయండి. టైం అయితే 10 అవుతుందా? 10:30 అవుతుంది. 10:30 అవుతుందండి. సో, మార్నింగ్ 6:30, 7కి స్టార్ట్ చేశాను. ఇప్పుడు 10:30కి పనులన్నీ కంప్లీట్ అయిపోయాయండి. కర్రీ చేసి పక్కన పెట్టేసాను. ఇంకా రైస్ కడిగాను. పాలొస్తే పాలు కూడా కాగబెట్టేసానండి. పిల్లలకైతే బ్రేక్‌ఫాస్ట్ తినిపించేసి బాబుకి ఒక బాయిల్డ్ ఎగ్ ఇచ్చాను. సో, తను తినేసాడండి. ఇంక ఇప్పుడు పిల్లలిద్దరికీ స్నానాలు చేపిచ్చి వీళ్ళని పడుకోబెట్టాలి. ఇంకా వీళ్ళు పడుకుంటే తర్వాత నా ఎడిటింగ్ పని అదంతా కంప్లీట్ చేసుకుంటాను. పాప అయితే ఆడుకుంటుందండి. సో, ఇంకా పిల్లలిద్దరు ఒక దగ్గర ఉంటే కొట్టుకుంటున్నారని బాబుని ఇప్పుడే తీసుకొచ్చుకున్నాను. ఎగ్ తిన్నావా? ఎగ్ తిన్నావా? ఎవరిచ్చిల్లు ఎగ్గు? ఎగ్ ఎవరిచ్చిల్లు నాని? ఎగ్ ఎవరిచ్చిర్రు నీకు? ఎగ్ ఎవరిచ్చిల్లు? మా బాబుకే ఇచ్చానండి. మా పాప అయితే బాయిల్డ్ ఎగ్ తినదు. సో, అందుకనేసి బాబుకి ఒక్కడికే ఇచ్చేసాను. ఇంకా మిగిలినవైతే కర్రీలో వేసానండి. మధ్యాహ్నం టైంలో ఇంకా అంటే వీడియో ఎడిటింగ్, వాయిస్ ఓవర్ చేయడం అదంతా టైం పడుతుందండి. సో, అందుకనేసి వంట కూడా ఇప్పుడే చేసి పెట్టుకున్నాను. ఇంకా రైస్ కడిగి పెట్టాను కదా! తినేటప్పుడు అయితే మేము స్టవ్ ఆన్ చేసుకుంటే ఒక 10-15 మినిట్స్‌లో రైస్ అయితే అయిపోతదండి. మా హస్బెండ్ ఏమో ఈరోజు పనుందనేసి హన్మకొండకెళ్లారు. సో, మ్యాంగోస్ కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టానండి. వాటర్‌లో వేసాను. ఇవి ఏంటంటే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చామండి. నార్మల్‌గా ఇంట్లోనే ఊరికనే ఒక బాక్స్‌లో పెట్టేసాను. డైరెక్ట్ పండుతున్నాయి. పౌడరు అలా ఏం కాకుండా. సో, ఇట్లా మంచిది కదా తింటే. సో, అందుకనేసి ఇలా చేస్తున్నాను. ఇంకా మా పాప అయితే తన కిచెన్‌లో వంటలు చేసుకుంటుందండి. ఒకసారి చూపిస్తాను ఏం చేస్తుందో ఏంటి అనేసి. మా బాబుకి ఇప్పుడు ఈ మ్యాంగో కట్ చేసి ఇవ్వాలంట. కట్ చేసి ఇస్తాను. ఓకే. ఆగు కట్ చేసి ఇస్తా. ఏం చేస్తున్నావు చిట్టి తల్లి?
హ్మ్. నేను దోశ దోశ చేస్తున్నావా? ఎవరి కోసం? ఆటస్ డ్రెస్ కిందకేసుకో. ఎవరి కోసం చేస్తున్నావు? తనేను దోశ కన్నయ్య కోసమా? అయిందా దోశ? అరే ఇంకా కాలే? చట్నీ చేసినావా? టిఫిన్ చేయలే చట్నీ చేయలే? చేస్తానంట చేస్తానవా? పల్లీలు వేయించినావా? పల్లి తింటలే అయ్యో, ఇంకేం చేయలే? చెయ్యి మరి తొందర. చేస్తాను అదదేని ఉమ్, అదద్ద ఉల్లిగడ్డ. ఉల్లిగడ్డ లేకుండా ఉత్తికి ఇట్లా రాయి. ఉత్తికి ఇట్లా అను చేయితోటి. ఇలా అదే ఉల్లిగడ్డ. ఏం దోశ? ఎగ్ కర్రీ దోశ ఎగ్ కర్రీ దోశ. వావ్, సూపర్ యమ్మీ ఉంది. థ్యాంక్ యూ ఐరా. టమాటో ఓకే, నీకేం కావాలి ఇప్పుడు? ఏం తింటావు? బాగా తింటా మ్యాంగో తింటావా? ఇయ్యనా? ఏం తింటున్నావు? మ్యాంగో. మ్యాంగో ఎవరిచ్చిళ్ళు? ఆ? నాన్న ఎటు పోయిండు? నాన్న ఎటు పోయిండు? నాన్న నాన్న ఎటు వెళ్ళిండు? బాబు ఉమ్? ఆఫీస్. అవి ఆ? ఇవి బివా బుయ్ 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 అని ఎటు పోయిండు నాన్న? దాదా ఆ? దాదా ఆఫీస్. ఆఫీస్ ఎటు పోయిండు అయినా నాన్న? నాన్న అభిసిపోయిండు మ్మ్. బేబీ 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 ఇంకా చూసారు కదండి, పనులన్నీ కంప్లీట్ అయిపోయాకైతే పిల్లలిద్దరికీ మ్యాంగోస్ మంచిగా కడిగి ఇచ్చేసాను. వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారండి. నేనైతే ఇంకా వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా స్నానాలు చేపించి పడుకోబెట్టేశానండి. తర్వాత అయితే నా ఎడిటింగ్ పని అదంతా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంక ఇదైతే ఈవినింగ్ అండి. ఈవినింగ్ అయితే మా హస్బెండ్ కోసం టీ పెడుతున్నాను ఇక్కడ. సో ఈ మధ్యలో అయితే మళ్ళీ స్టార్ట్ చేశారండి. ఏదైనా కొన్ని డేసే ఉంటారు, కొన్ని డేస్ తాగా అంటారండి. ఒకటే పూట తాగుతా అనేసి అంటారు. ఇంకా కొన్ని డేస్ అయ్యాక అది బోర్ కొట్టేస్తుందండి. అంటే బోర్ కొట్టడం కాదు, ఇంకా తనకి టీ అంటే అంత అడిక్ట్ అయిపోయి ఉన్నారు కదా, తాగాలనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ అడుగుతారండి. ఇంకా అందుకనేసి పెట్టిచ్చేసి గ్రౌండ్కి వచ్చానండి వాకింగ్ కోసం. అయితే ఇది మా ఇంటికి చాలా దూరం అండి, కాకపోతే చాలా బాగుంది, అందరూ వాకింగ్కి వస్తున్నారు అనేసి ఇంకా మా హస్బెండ్ కూడా నన్ను తీసుకెళ్లారండి. నార్మల్గా బిల్డింగ్ పైన ఎంతసేపు చేసినా కానీ అసలు వాకింగ్ చేసిన ఫీలింగ్ రావట్లేదండి. సో అందుకనేసి ఇంకా అక్కడికైతే వెళ్ళి వాకింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసానండి. పిల్లలు కూడా అక్కడ మంచిగా ఆడుకున్నారు. అక్కడ గ్రౌండ్లో ఏంటంటే జిమ్కి సంబంధించినవి కొన్ని పెట్టారండి. సో అక్కడ పిల్లలు ఆడుకున్నారు. ఇంకా నేను నా వాకింగ్ కంప్లీట్ చేసుకున్నానండి. పిల్లల్ని కూడా కొంచెం బయటికి అలా తీసుకెళ్ళినట్టు అనిపించింది. ఊరికైనా ఇంట్లో ఉంటే కూడా వాళ్ళకు కూడా చికాగ్గా ఉంటుంది కదా, సో అందుకనేసి తీసుకొని వచ్చామండి. ఇంకా వచ్చి రాగానే ఫస్ట్ అయితే రైస్ కడిగేసాను. తర్వాత అయితే పిల్లలకి స్నాక్స్ కోసం అయితే అవి ఉన్నాయి కదండి, పుట్నాల లాంటివి, అవి అయితే పెట్టిచ్చేసానండి. సో ఇంకా పిల్లలు అవి తింటూ ఉంటే నేనైతే బోళ్ళన్నీ తోమేస్తున్నానండి. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా అటు బయటికి వెళ్ళాలనేసి బోళ్ళు ఏం తోమలేదండి, ఓన్లీ ఇల్లు ఒకటి ఊడ్చేసి వెళ్ళానండి. ఇంకా రాగానే ఫస్ట్ అయితే ఈ బోళ్ళే తోమేస్తున్నాను. ఇంకా బోళ్ళు తోమడం కంప్లీట్ అయిపోయాక అయితే పిల్లలిద్దరికీ ఫ్రెష్ చేపించి కొంచెం అయితే అన్నం తినిపించేసేయాలండి. వేడివేడిగా ఇంకా పెట్టాను కదా. ఈ మధ్యలో అయితే మా బాబు అస్సలు తినట్లేడండి, చాలా వీక్ అయిపోయాడు. అసలు మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే మాత్రం నాకు షేర్ చేయండి, పిల్లలు తినాలంటే ఏం చేయాలి అనేసి. ఇంక ఇక్కడ చూసారు కదా, నేను బోలు తోమి వచ్చేలోపు మా పాప ఏదో గొడవ పెట్టుకున్నారండి. ఇంక ఇక్కడ మా బాబు అయితే కింద పడుకొని ఎలా బొరుతున్నాడో చూడండి. అసలు ఎవరమైనా ఏమన్నా అన్నా తనకు కావాల్సింది ఇవ్వకపోయినా కానీ అలా చేస్తూ ఉంటాడండి. దారుణంగా తయారయ్యాడు, అసలు మొండిగా తయారయ్యాడు. మా బాబుని చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి భయం వేస్తుందండి, అసలు ఎందుకు ఇంత మొండితనము అనేసి. ఇంకా ఫుడ్ అస్సలు సరిగా తీసుకోక చాలా వీక్ అయిపోయి ఇంకా ప్రతిదానికి ఏడుస్తూ ఉన్నాడండి. కొంచెం మా బాబుతోనే నాకైతే టెన్షన్ అవుతుంది, ఇంకా ఎలా తినిపించాలి ఏంటి అనేసి. అయితే ఇంక ఇక్కడ పిల్లలిద్దరూ టీవీ చూసుకుంటూ అయితే కాసేపు డ్యాన్స్ చేశారండి. ఇంకా తర్వాత స్నానం చేపించేసాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడి వరకే షూట్ చేశానండి. మీకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకైతే
నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంక ఇక్కడ చూసారు కదా, ఆ సాంగ్ మా పాప పెట్టుకొని డాన్స్ చేస్తుందనేసి తనకి కోపం వచ్చి ఎలా ఏడుస్తున్నాడో చూడండి. ఇంట్లో కూడా ప్రతీదీ తనకు నచ్చిందే చేయాలండి. తనకి నచ్చంది ఏదైనా పెడితే మాత్రం అలా ఏడుస్తూ ఉంటాడు. ఇంకా మనం ఎంత నచ్చచెప్పినా కానీ అస్సలు ఊరుకోడండి. సో మా పాప అయితే కొంచెం అంటే మనం ఏదైనా నచ్చచెప్తే ఊరుకుంటుంది. మా బాబు మాత్రం అలా కాదండి. ఇంట్లో ఇద్దరు ఒకేలా ఉండరు అనడానికి ఇదే నిదర్శనం అండి.